హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రదీప్. సో, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో, దాని గురించి చెప్పాలనేదే ఈ వీడియో చేస్తున్నా. సో, నిఖిల్ ముందుగానే ఎలా గెస్ చేశాడు? అదేవిధంగా యష్మి ఆడుతున్న ప్లే ఏంటి? మణికంఠని ఎందుకు టార్గెట్ చేస్తా ఉంది? అదేవిధంగా 'బిగ్ బాసు' మణికంఠకి ఎలా సపోర్ట్ చేస్తున్నాడు? తర్వాత సీత ఒక చీప్‌గా ఎలా అట్టర్ ఫెయిల్ అయింది? తర్వాత మన ఆదిత్య గారు మొదటి నుంచి ఏదైతే చెప్తున్నారో అది నిజమేనా? సో, ఇవన్నీ గూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇయన్నీ గూడా మీకు షేర్ జేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. సో, దానికంటే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో, ఎక్కువ లైక్స్ వస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతది. నాలాంటి కొత్త యూట్యూబర్స్‌ని ఎంకరేజ్ చేయండి. సో, ఇప్పటి వరకు ఎంకరేజ్ చేసిన మీ అందరికి కూడా శతకోటి వందనాలు. ఇక మనం టాపిక్‌లోకెళ్తే నిఖిల్. నిఖిలు నిన్న లైవ్‌లో పృథ్వీతో చెప్తున్నాడు. "అరే! మణికంఠని మనం తక్కువగా అంచనా ఏస్తున్నాము. వాడు ప్లాన్ ప్రకారమే యాక్షన్ చేస్తున్నాడు. ఇది వాస్తవం. 5 వారాలు సేఫ్ అవ్వడం అంటే చిన్న విషయమేరా? వాడు వీక్ అయితే ఎప్పుడు ఎలిమినేషన్ అయిపోవాలి కదా! కాదురా, వాడు జనాల్లో బాగా సింపతి వర్కౌట్ అయింది. సో, ఇదే కంటిన్యూ అవుతది. వాడు అదే డ్రామాలు చేస్తాడు. ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు." అదెట్టా అని పృథ్వీ అంటే, "అరే చూడరా ఒకసారి, ఇప్పుడు డేంజర్ జోన్‌లో ఉన్నారని పెట్టారు గానీ, లేపోతే ఎప్పుడో సేవ్ అయిపోయేవాడు వాడు లాస్ట్ వీక్. సో, వాడు గ్రూప్ గేమ్‌లైనా గానీ ఇండివిడ్యువల్‌గానే ఆడతాడు. వాడు పెట్టే పాయింట్లు కూడా కొన్ని సందర్భాల్లో చాలా చక్కగా ఉంటాయి. మనం అభినందించాల్సిందే. మనం ఏదో వాదిస్తాం గానీ, వాడు కొన్ని పాయింట్లు భలే పెడతాడోడు. తర్వాత వాడు చేసే పనులు కూడా జనాలకి నస్తున్నాయి. ఇది వాస్తవం. ఇంకొక మాట కూడా అన్నాడు. "ఒరేయ్! వాడిని తగ్గించాలంటే ఒకటేరా మార్గం. రేపటి నుంచి మనం వాడిని నామినేట్ చేయకూడదు." హౌస్‌లో కూడా ఇదే చర్చ జరుగుతదండి. ఎవరు ప్రేరణ, తర్వాత సీత, ఇంకొక మనిషి విష్ణు. వీళ్ళు కూడా అనుకుంటుంటారు, అసలు ఈడు మరీ డ్రామాలు చేస్తున్నాడు అని సీత మామూలుగా అంటుంది. వీడు ఎలా సేవ్ అవుతున్నాడు, ఇది వచ్చే వారం నుంచి మనం వాడిని అసలు తాగను కూడా తాగకూడదు. అసలు నామినేటే చేయకూడదు వాడిని అని చెప్పి అనుకుంటున్నారు. అంటే వీళ్ళకి కూడా వీళ్ళు బాగా వాడిని అబ్జర్వ్ చేసి బయట ఏం జరుగుతుందో గెస్ చేయగలిగారు. తర్వాత యష్మి ఎంతసేపు కెలికిఫయింగేనండి. వాడు తప్ప ఇంకెవరి మీద లేదు. ఆ అమ్మాయి నటించింది ఆ క్లాన్‌లో ఉన్నప్పుడు. ఇక్కడికొచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఆ అమ్మాయి ట్రూ ఫేస్ అయితే కనబడతా ఉంది. గేమ్‌లు బాగా ఆడుతుంది. మనం దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ 24 గంటలు కెలికిఫయింగ్ చేసినందువల్ల జనాల్లో మణికంఠకి ఫేవరిజం పెరగతదే గానీ తగ్గదు. ఇప్పుడు నిన్న గేమ్‌లో కూడా గెలిచింది అతని మీద. సో, ఇతను ఓడిపోవడానికి కారణం ఏంటి? ఇతనుకున్నటువంటి ఆ ఫీలింగు పైపెచ్చు పక్కన ఊరికే అటాడు, ఇటాడు అని చెప్పకూడదు. అది మైండ్ గేమ్ అది. ఎవరు సైలెంట్‌గా ఉంటే వాళ్ళ ఆట వాళ్ళు ఆడేవాళ్ళు. అసలు ఫస్ట్ వేసింది కూడా ఎక్కువ 8 బాల్లు వాడే ఏసింది. మణికంఠే ఏసాడు. కానీ అతను వీళ్ళనే మాటలకి అతనుకు షేక్ అయింది అది. అది బ్యాలెన్స్‌ది. అది కింద పడ్డాయి లాస్ట్‌లో 2. అందువల్ల ఓడిపోవాల్సొచ్చింది. సో, కాబట్టి ఇక్కడ యష్మి మాటికి అతన్ని గెల్లడం. ఇంకోటి అంటుంది, "వాడు వెళ్ళిపోవాలిరా ఈ వారంలో. లేకపోతే నేను సహించలేను. నేను ఉండలేనురా" అంటే, "యష్మి, నువ్వొక్కదానివే అనుకుంటే సరిపోద్దమ్మా. జనాలు ఆడియన్స్ అనుకోవాలి, ఎళ్ళిపోవాలి. సో, 24 గంటలు నువ్వు అతన్నే పిచ్చింగ్ చేస్తావంటే జనాలను నువ్వు పిచ్చింగ్ అయిపోతావు. చీప్ అయిపోతావు. జనాలందరూ కూడా నిన్ను హేట్ చేస్తారు. సోనియాని ఎలా హేట్ చేశారో, నువ్వు నామినేషన్‌లోకొస్తే ఆపరేషన్ యష్మిని పెడతారు. నువ్వు దాన్ని భరించాల్సొస్తది." తర్వాత బిగ్ బాస్ మణికంఠకి ఎక్కడ సపోర్ట్ చేస్తున్నాడని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఇదైతే ఉంది కదా, ఫిట్టెస్ట్ గేమ్‌లో నిఖిల్ గెలిచినప్పుడు వాళ్ళని తీసిమని చెప్పాడు. వాళ్ళేం చేశారు? మణికంఠనే తీసేశారు. ఇక్కడికొచ్చేసరికి నిన్న రాత్రి జరిగిన గేమ్‌లో, అంటే నిన్న రాత్రి ఎపిసోడ్‌లో చూపించింది. సీత, నేను పక్కకు తప్పుకుంటాలే,
మీరు ఆడండి అని చెప్పి అంటే అన్ని డిస్కషన్స్ అయిన తర్వాత. సో, సీత ఏం చెప్తదంటే అక్కడ మీరిద్దరు ఆడారు. నీకొచ్చిన అవకాశం నువ్వు నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. అయినా నీ 100% నువ్విచ్చావు. నిన్ను ఓడిపోయినందుకు తప్పు పట్టడం లేదు. కాకపోతే విష్ణు మనమందరం ఎవరు కూడా ఆడడానికి ఇష్టపడలేదు. ఆ వాటర్‌ది. ఒక అమ్మాయి అయ్యుండి కూడా చాలా టఫ్ గేమ్ ఇచ్చింది. పైపెచ్చి నిఖిల్ కూడా ఓడిపోయాడు అదే గేము. అందువల్ల ఆ విషయాలన్నీ చెప్తూ కూడా నేను వెనక్కి తగ్గుతాను అని అనేసరికి బిగ్ బాస్ ఏం తీసుకున్నాడంటే కాలు ఇక్కడ మీరు ఎవరు ఎవరి వల్ల ఓడిపోతున్నారు వాళ్ళని తీసేయండి అన్నట్టు చెప్పాడు. దాన్ని బట్టి అర్థమైంది. సో, ఫైనల్‌గా ఏమంటారు అందరూ కూడా ఇతన్నే తీసేయాలని అంటారు. మధ్యలో ఇతనేమంటాడంటే ప్రేరణ కూడా ఆరోగ్యం బాగలేదు. నువ్వు నా ఆరోగ్యం గురించి మాట్లాడబాకు. నేనంతా ఫైన్. ఆ అమ్మాయి నిక్కచ్చిగా మాట్లాడింది. ఇక్కడ ఒక నబీల్ మాత్రమే చెప్పాడు ఇతని కోసం. సో, దీన్ని బట్టి అర్థం ఏంటి? అతన్ని తీసేస్తే అతనికి జనాల్లో ఫేవరిజం పెరుగుతది. అతన్ని పైకి లేపాలి. ఏదో కంటెంట్ వస్తుంది అతని ద్వారా. సో, తర్వాత అతను కూడా తీసేసిన తర్వాత ఒక్కడే మాట్లాడకూడదు. ఇది ఒక ప్లాన్ అండి. ఇది మాత్రం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మణికంఠ ఫ్యాన్స్ ఇది వాస్తవం. ఏందంటే అతను ప్లే అది మామూలు ప్లే కాదు. స్మార్ట్ ప్లే. ఒక్కడే బిగ్ బాస్‌తో మాట్లాడుతున్నాను. బిగ్ బాస్ నాకు కొంచెం ఉంది గానీ ఆడాలని. కానీ ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. ఓకే. ఇట్స్ ఫైన్. కానీ నాకు ఆ గేమ్ భలే నచ్చింది బిగ్ బాస్. ఇవన్నీ కూడా బిగ్ బాస్‌తో మాట్లాడుతున్నట్టు ఇతనికొచ్చిన ఐడియాలు మిగతా ఎవరికి లేవు హౌస్‌లలో. ఇతను ఒక ప్లాన్డ్‌గా గేమ్ ఆడుతున్నాడు. అదనమాట. తర్వాత మన ఆదిత్య గారు చాలా గెస్ చేసాడు అతను. అతనేమంటాడంటే ముందు నుంచి కూడా ఆ క్లాన్‌లో ఉన్నా కానీ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. అది యదార్థము అని చెప్పి అతను వీళ్ళకి చెప్తున్నాడు. ఇప్పుడు నబీల్‌కి, సీతకి కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళు బయట నుంచే అనుకొని వచ్చారు. అందుకని వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారంట. ఇక్కడ ఎందుకు ఆ విధంగా బలపడిందంటే ఇప్పుడు వీళ్ళు యష్మి ఇక్కడ ఉన్నంత సేపు ఒక విధంగా ఉండింది. ఆ క్లాన్‌లోకి పోయిన తర్వాత మారిపోయింది. ఒక మాట అనేది గేమ్ ఓడిపోగానే అది మణికంఠని తీసేసిన సీతని తీసేయాలని అనుకున్నప్పుడు చూడు వాళ్ళ ఫేస్‌లన్నీ ఎలా వాళ్ళ కలర్స్ చూడు ఎలా మారిపోయినాయో అని అంటది. సో, అదేవిధంగా ప్రేరణ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్టే కొన్ని సందర్భాల్లో మాట్లాడుతుంటది. సో, వీళ్ళందరూ కూడా ఒకే గ్యాంగ్ అన్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతది. సో, బిగ్ బాస్ అయితే ఈ విధంగా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సరే ఇప్పుడు సీత క్లాన్ చీఫ్‌గా ఉన్నప్పుడు అటర్ ఫ్లాప్ ఎందుకు అంటున్నానంటే ఆ అమ్మాయి ఇప్పుడు పోయిన వారం ఈ వారం ఏం గేమ్ ఆడలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటది యాజ్ ఎ చీఫ్‌గా నేను గేమ్‌లో ఆడించాలి. నేను ఆడబడలేదు. నేను గేమ్ ఆడించాలి. యెస్ ఆడించాలా. కానీ నీ గేమ్ కూడా చూడాలి కదా! నెక్స్ట్ నామినేషన్‌లోకి వస్తే నువ్వు కూడా సేవ్ కావాలి కదా! నీ మాటలకు ఓట్లేరు కదా జనాలు. సో, కాబట్టి ఇది కరెక్ట్ అయిన సందర్భమే కాదు తప్పనని నేను అంటాను. తర్వాత అయితే విష్ణు గురించి స్పెషల్‌గా చెప్పుకోవాలండి. ఆ నీళ్ళల్లో అన్ని అసలు అంతసేపు 10 నిమిషాలు ఉండడమే కష్టం. మగవాళ్ళే ఉండలేరు. ఎందుకు చిల్లుమంటుంటాయి. ఆళ్ళు తాళాలు తీయడం. నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ ఆ అమ్మాయికి. చాలా గట్టిగా పోటీ అయితే ఇచ్చింది. ఇక్కడ స్మార్ట్ ప్లే చేశాడు మనోడు మన నిఖిల్. తీశాడు. మరలా వచ్చి తీసిన కీనే తీసుకుపోయి తీయడం. అది స్మార్ట్ ప్లే. నాకు తెలిసి ఏమనుకుంటున్నానంటే అదే కీ అన్నిటికీ ఉపయోగపడుతుందేమో అనేది నాకు అనిపిస్తూ ఉంది. సో, మొత్తానికైతే ఇలాంటి ఉన్నాయి. ఇక తమాషా ఏందంటే వీళ్ళందరికి కూడా ఒక ఐడియా వచ్చేసింది మణికంఠ మీద. ఇతనికి సింపతి వర్కౌట్ అవుతుంది. ఈ వారం గనక అతన్నే ఫస్ట్ గనక సేవ్ చేస్తే ఇక చేయరు వీళ్ళు. ఇక అతన్ని నామినేట్ చేయరు. సో, అలాంటి పరిస్థితులున్నాయి. గేమ్స్‌లో కూడా వీళ్ళు వెనకబడి ఉన్నారు. ఎవరు మన సీత వాళ్ళు. సీత చేసే తప్పేంటంటే తను కూడా ఆడాలి గానీ, అంతేగాని వాళ్ళ కోసమే నేను ఉన్నానట్టుగా మీకు నేను సపోర్ట్ ఇస్తాను. నువ్వు సపోర్ట్ చేయాలి. కానీ నీ గేమ్ కూడా చూపిస్తేనే రేపు నామినేషన్‌లోకి వచ్చిన తర్వాత ఓట్లేయడం అయితే జరుగుతది. సో, ఇది ఇప్పుడు దాకా నాకున్నటువంటి అభిప్రాయం. సో, మీ అభిప్రాయం ఏంటనేది అక్కడ కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఓకేనా? మరొకటేంటంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 100% మనోడు తెలియకుండానే సింపతి కార్డు ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే నబీలు ఉన్న ఏకైక ఫ్రెండ్ మణికంఠకి.
అతనితో కూడా గొడవ పెట్టుకుంటున్నాడు. అంటే అలోన్‌గా ఉండాలనేది ఈడు మణికంఠ ఒక్కడే అలోన్ అయిపోయాడురా అనిపించాలి. దానికి ఒక ఉదాహరణ చెప్తా. నామినేషన్స్ అయిన తర్వాత విష్ణు అదేవిధంగా మణికంఠ బయట కూర్చొని గార్డెన్ ఏరియాలో కూర్చొని ఉంటారు. మాట్లాడుకుంటా ఉంటారు. ఇంతలోగా నబీల్ ఎళ్తాడు. ఎళ్లి ఏదో చెప్పబోతాడు. "అరేయ్! నువ్వు నామినేషన్ కాకుండా ఏదైనా వేరే టాపిక్ మాట్లాడరా" అని అంటాడు. అరే! అతను ఎప్పుడు నీకు సపోర్ట్ చేస్తాడు. లోలో ఉన్నప్పుడు ఎంకరేజ్ చేస్తాడు. అలాంటి వ్యక్తి వచ్చిన తర్వాత అలాంటి మాటలేంటి? సరే అతను కూర్చున్నాడు. కూర్చొని ఏదైనా చెప్పబోతే "అరేయ్! అయన్ని చెప్పాకు ఇప్పుడు నాకని" కసురుకుంటాడు అతన్ని. అదే విధంగా అక్కడ మన బాత్రూమ్స్ దగ్గర కూడా ఇతను అనవసరంగా అతన్ని గెలుక్కుంటున్నాడు. అంటే అతను గూడా ఇతనికి వ్యతిరేకం అయిపోవాలి. అప్పుడే అంటాడు నబీలు, "నీకిష్టం లేకపోతే నేను మాట్లాడను. నీకిష్టం లేకపోతే నేను మాట్లాడను మణి. నేను సైలెంట్ అయిపోతాను" అని అన్నాడు. అంటే ఇతని ఉద్దేశం ఉన్నదే ఒక్క ఫ్రెండు. ఆ ఫ్రెండ్‌ని కూడా తప్పిచ్చేస్తే ఒంటరిగా ఉండొచ్చు. జనాల్లో ఏమవుతది? "అరే! మణికంఠ ఒంటరిగా ఉన్నాయి. ఇప్పుడు అందరూ హౌస్ అంతా ఒకటైపోయారురా" అనిపిస్తది. మీరు కూడా ఆలోచించండి. సో, కాబట్టి ఎప్పుడు గూడా 'బిగ్ బాస్' హౌస్‌లో సింపతి బాగా వర్కౌట్ అవుతది. కాకపోతే అందరితో బాగా ఉండి స్మార్ట్ గేమ్ ఆడితే మణికంఠ ఇంకా బాగుంటది. అలా గాకుండా ఈ సింపతి అనేది ఎన్ని వారాలు వర్కౌట్ అవుద్ది? అదే ఆలోచించాల్సిన పజిల్. ఇది ఒక పజిల్ నిజంగానే. మరి చూద్దాం ఏం జరుగుతదనేది. ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్లీజ్. అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.